హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. మా కుట్టి పాప హడావిడి చూడండి, ఆడ ఎలా ఉందో. ముందు గోరింటాకు పెట్టుకున్నా, గోరింటాకు చూపించమా అంటుంది. మనం బట్టలు సర్దుతున్నాం, ఎక్కడికో చెప్పు మా ఫ్రెండ్స్కి, ఎక్కడికో చెప్పమా అంటుంది. మేము తిరుమలకి వెళ్తున్నామండి. అనుకోకుండా స్వామి దగ్గర నుంచి మాకు పిలుపు వచ్చిందండి. మేము తిరుమల దర్శనానికి వెళ్తున్నాము. అదిగోండి బట్టలు సర్దుతున్నాం. ముందు మా కుట్టి పాపకి గోరింటాకు చూపించాలండి వీడియోలోను. దాని అడవిడి వీడియో కూడా మా కుట్టి పాపే తీసేస్తుందండి. రోజు ఇంకెవరి చేతను తీయించుకుంటానండి. కాకపోతే ఈరోజు మా కుట్టి పాప నేనే తీస్తామా వీడియోను, బట్టలు చదుమా అంటుంది. మేము తిరుమల వెళ్తున్నామండి. ఇది ఆగస్టు 9వ తేదీ తీసిన వీడియో. ఆగస్టు 9వ తేదీ మా పెళ్లి రోజు అండి. నేను ప్రతి సంవత్సరం పెళ్లి రోజుకి తిరుమల కంపల్సరీగా వెళ్తానండి. కాకపోతే ఈసారి వెళ్ళలేమని అనుకున్నానండి. ఎందుకంటే మాకు దర్శనం టికెట్లు దొరకలేదు. అందుకే వెళ్ళలేమనుకుంటూ కొంచెం బాధపడుతున్నా. స్వామిని దర్శనం ఈ సంవత్సరం నాకు ఇవ్వలేదయ్యా అనుకుంటూ ఉన్నాను. అనుకోకుండా మధ్యాహ్నానికల్లా, ఆదివారం రోజండి, మధ్యాహ్నానికల్లా టికెట్లు మీకు కూడా వస్తాయి, కన్ఫామ్ అవుతాయి, మనం కూడా వెళ్దామని మా వారు చెప్పారండి. మనకు కూడా వస్తాయని. అందుకని హడావిడిగా సాయంత్రం బట్టలు సర్దేసుకుని ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామండి. నారాయణాద్రి ట్రైన్ అండి. అస్సలకు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ట్రైన్ గంట కంపల్సరీగా లేట్ అండి. 11కి రావాల్సిన ట్రైన్ 12కి వచ్చింది. అయినా తిరుపతికి మాత్రం 6:30 కల్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తీసిన బ్రిడ్జి అండి, అది గరుడు వారది. చాలా బాగుంటుందండి తిరుపతిలోను. ఆ బ్రిడ్జి మొత్తం నామాలు పెట్టుంటారండి. చాలా బాగుంటుంది, చూస్తున్న మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా 6:30 కల్లా దిగేసి రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళి తిరుమల బస్సు ఎక్కామండి. బస్సు ఎక్కి బయలుదేరాము. బ్రిడ్జి మీద వెళ్తుంటే పైన బ్రిడ్జి మీద గరుడు వారధి అని చెప్పారు కదా, గరుడు వారధి పైన వెళ్తుంటే ఆ పైన అటువైపు తిరుమల కొండలు కనిపిస్తున్నాయండి. చూసినా కానీ ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందండి. అసలు తిరుమల అని పేరు తలుచుకున్న సంతోషమేనండి నాకు మాత్రము. ఇంకా రూములు మాకు తొందరగా ఇవ్వలేదండి, ఖాళీలు లేవని. జనం బాగా ఫుల్ రష్ ఉందండి కొండపైన. మాకు మధ్యాహ్నం 2ంటికి ఇచ్చారండి రూము. ముందు రూమ్ ఇస్తానే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయామండి. ముందు మా కుట్టి పాప అయితే మా స్వామి దగ్గరికి వెళ్దామా, గుడి దగ్గరికి గోల్ చేసిందండి. ఎందుకంటే దానికి బొమ్మలు కొనాలని అడవిడండి. దానికి స్వామి మీద ప్రేమ కన్నా బొమ్మల మీద ప్రేమ ఎక్కువ. గుడి దగ్గరికి వచ్చి 6:30 కల్లా రెడీ అయ్యి గుడి దగ్గరికి వచ్చామండి. గుడి దగ్గరికి వచ్చి చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. స్వామి ఎదురు కూర్చొని ఆ గొల్ల మండపము, స్వామి గుడి వైపు చూస్తుంటే చాలండి, ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. ఇంకా మా కుట్టి పాప అయితే అసలు అంత ప్రశాంతంగా కూర్చొని ఇవ్వలేదు అనుకో నన్ను. దానికి షాపింగ్ చేయాలి, ముందు బొమ్మలు కొనాలని గోల్ చేస్తూ ఉందండి. ఈ వీడియో ఇంతేనండి. సెకండ్ వీడియోలో ఏమేమి కొన్నామో చూపిస్తానండి.